తపస్సు చేస్తారు, ఘోరమైన తపస్సు చేస్తారు. నారదులు వచ్చి చెప్తారు, హే ఋషి, ఇది నీ వల్ల అయింది కాదు, అదంతా ఆ ఋషులు ప్లాన్ వేసి నీ నుండి తప్పించుకోవాలి, నీ నుండి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి చేసినటువంటి ప్లాన్ ఇది అని చెప్పి అంటారు. ఋషికి చాలా కోపం వస్తుంది. వీళ్ళంతా చేసింది ఏంటి? తన చేత ఏదైతే పని జరగదో అటువంటి పనిని చేయించారు. గోహత్య నాటకం ఆడారు వాళ్ళు. నాటకం కూడా ఆడకూడదు కదా. అయితే అప్పుడు శాపం ఇస్తారు. కానీ శాపం ఇవ్వకన్నా ముందు కూడా గంగాదేవిని ప్రార్థిస్తారు. ఆ చనిపోయిన ఆవు మీద గంగాదేవి వస్తే ఆ ఆవు మళ్ళీ జీవానికి తనలో మళ్ళీ జీవం వస్తుంది అని చెప్పి అనుకొని గంగాదేవిని ప్రార్థించి అక్కడ కోరుకుంటారు. అక్కడ గంగాదేవి వస్తుంది, ఆ చనిపోయిన ఆవు మీద పడుతుంది. అది కృత్రిమమైనప్పటికీ అందులో జీవం వస్తుంది. ఇటువంటి ఆవు లేచి నిలబడుతుంది. ఆ ఆవు మీద గంగాదేవి నీళ్లు పడ్డాయి కాబట్టి ఆ ఆవు మీద పడినటువంటి నీళ్లు మళ్ళీ ముందుకు పారుతాయి. ఇలా పారినటువంటి నదియే గోదావరి. గో అంటే ఆవు, ఆవు మీద నీళ్లు పడి ప్రవహించినటువంటి నది అది గోదావరిగా మారుతుంది. ఆ తర్వాత ఋషికి చాలా కోపం వచ్చి, ఈ ఋషులందరూ కూడా తనని జ్ఞానం నుండి దూరం చేశారు కాబట్టి వాళ్ళందరికీ శాపం ఇస్తారు. మీ అందరికీ కూడా జ్ఞానహాని జరగాలి, బ్రాహ్మణులతో కొట్లాడుకొని చచ్చిపోవాలి, బ్రాహ్మణులకి ఎప్పుడూ కూడా ఒక స్పష్టమైన నిర్దిష్టమైన సరైన జ్ఞానం కలగకూడదు అని చెప్పి శాపం ఇస్తారు. ఈ శాపమే కలియుగంలో ప్రభావం చూపిస్తుంది. ఇది ఒక కారణం. కలి ప్రభావం ఎక్కువ అవ్వడానికి ఇది మూల కారణం అవుతుంది. కలికి కావాల్సింది కూడా అదే. కలి ప్రభావం ఎక్కువ అవ్వాలి అంటే జ్ఞానం తక్కువ ఉండాలి. జ్ఞానం తక్కువ ఉన్నప్పుడు సరిగ్గా జనాలు ఎవరు కూడా ధర్మాన్ని అర్థం చేసుకోలేరు. ధర్మాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకోరో తన ప్రభావాన్ని చూపడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ కలికాలంలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే తామస జీవులు ఎక్కువగా సృష్టింపబడతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక సమయం కావాలి కదా. కలి రాజుగా ఉన్నాడు ఈ కలికాలంలో, కలియుగానికి అతని అధిపతి కాబట్టి ఆ అధర్మానికి సంబంధించినటువంటి ప్రకృతిని తాను నిర్మించి పెడతాడు. అది తామస జీవులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి కలికాలంలో తామసులు ఎక్కువ. ఇంకో రకంగా చూసుకుంటే 75% అధర్మం ఉంటుంది, 25% మాత్రమే ధర్మం ఈ కలికాలంలో మనకి కనిపిస్తుంది. అలా దీని అర్థం ఏంటి అని అంటే అధర్మమే ఎక్కువగా ఉంటుందా అంటే అలా కాదు. ప్రతి యుగంలోనూ ధర్మాధర్మాలు ఎప్పుడు బ్యాలెన్స్లోనే ఉంటాయి. 75% 75% అధర్మాన్ని బ్యాలెన్స్ చేయడానికి 25% ధర్మం మాత్రమే నిలబడింది. ధర్మానికి అంత బలం ఉంది. కాకపోతే ధర్మం ఏంటి అని సరిగ్గా తెలుసుకోవాలి. మనం జ్ఞానం నుండి తెలుసుకోవాలి. ఇవాల్టి జ్ఞానం ఎలా ఉంది అంటే చాలా రకరకాల అజ్ఞానాలు, మిథ్యాజ్ఞానాలు అన్నీ ఇందులో పేరుకొని ఉన్నాయి. ఈ యుగంలో చాలా కష్టం. ముఖ్యంగా మనం రోజుల వారీగా చూసేది ఏంటి అని అంటే మనకి ఏదైనా కష్టం వస్తే చాలు, దేవుడా ఏంటి నాకు ఈ కర్మ అని చెప్పి అనుకుంటాం. నేను అందరికీ మంచి చేశాను, ఎవరికి చెడు చేయలేదు నేను, అయినా ఏంటి నాకు ఈ కర్మ అని చెప్పి అనుకుంటాం. నేను పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎవరి మనసుకి నేను హాని కలిగించలేదు, బాధ కలిగించలేదు, ఎవరి గురించి చెడుని కోరుకోలేదు. అలాంటప్పుడు ఎందుకు నాకు ఇది, వేరే వాళ్ళ నుండి నాకు ఎందుకు హింస జరుగుతుంది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. కానీ దాని వెనుక ఏం జరిగింది అనేది మనం అస్సలు ఆలోచించం. ఎందుకు? అజ్ఞానం వల్ల. కలి ప్రభావమే అది. ఏంటి అజ్ఞానం దీని వెనుక అంటే మనకి ఇది కొత్త జన్మ, ఇది ఫస్ట్ జన్మ కాదు, మనకి మొదటి జన్మ కాదు. వేరే మతాల్లో వారైతే ఇది ఒకటే వాళ్ళకి జన్మ, ఇది కాకుండా ఇంకో జన్మ లేదు. పుణ్యమో పాపం ఏం చేసుకున్నా ఈ జన్మలోనే చేసుకోవాలి. ఆ వారంలో చేసిన పాపం అంతా వార చివర్ల దేవుడి ముందు వెళ్ళి చెప్పేస్తే తొలగిపోతుంది అనే వేరు మతాలు ఇలా చాలా ఉన్నాయి మన దేశంలో. అలాంటి మతం, అలాంటి సంప్రదాయం మనది కాదు. సనాతన ధర్మం అలాంటిది కాదు. మనము 6వ తరగతి నుండి కూడా మన సోషల్ టెక్స్ట్ బుక్లో చదువుకునేది ఏంటంటే హిందూయిజం ఈజ్ అ రిలీజన్ దట్ బిలీవ్స్ ఇన్ రీబర్త్ అండ్ రీఇన్కార్నేషన్ అని చెప్పుకుంటాం. 6వ తరగతిలో చదువుకుంది 7వ తరగతికి పోయింది, 7లో చదువుకుంది 8కి పోయింది, అలా 10కి వచ్చేసరికి 10లో చదువుకుంది 10కే పోయింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో చదువుకుంది అక్కడే పోయింది. ఆ 6వ తరగతిలో చదువుకున్న ఈ బేసిక్ లైన్ని మర్చిపోయాం. భగవద్గీత మనకి వద్దే వద్దు. భగవద్గీత స్పష్టంగా చెప్తుంది ఏంటి అని అంటే మనకి పునర్జన్మలు ఉన్నాయి, మళ్ళీ మనం పుడుతూ ఉంటాము. మనకి దేహం అనేది శాశ్వతమైనది కాదు, జీవము శాశ్వతమైనది.
ఆ జీవానికి ఎప్పటికప్పుడు కొత్త దేహాలు వస్తూ ఉంటాయి. ఎలా వస్తూ ఉంటాయి అంటే, ఎలాగైతే మనము మన పాత బట్టల్ని ఎలాగైతే కొత్త బట్టలతో మార్చుకుంటామో, అలాగే పాతబడిపోయిన దేహాన్ని కొత్త దేహంతో ఈ జీవం మార్చుకుంటుంది. స్వతంత్రంగా కాదు, భగవంతుడే చేయిస్తాడు ఇదంతా కూడా. స్వతంత్రంగా జీవి తనకు వచ్చిన శరీరం నుండి బయటికి రాలేదు, భగవంతుడే రప్పించాలి దాన్ని. కానీ ఈ దేహం మాత్రం దానికి 3 అవస్థలు: బాల్యావస్థము, యవ్వనావస్థము, వృద్ధాప్యము. కౌమారం, యవ్వనం, జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు. 2వ అధ్యాయంగానే వస్తుంది. ఏంటి దీని అర్థము? ఈ దేహానికి బాల్యం ఉంది, యవ్వనం ఉంది, వృద్ధాప్యం ఉంది, అంతేనా? తర్వాత వృద్ధాప్యం అయిపోయిన తర్వాత కొత్త దేహం వస్తుంది, ఇందులో పెద్ద గొప్ప ఏముంది అని అనుకుంటాం. అంతేకాదు, బాల్యము అంటే ఉట్టి బాల్య అవస్థ మాత్రమే లేదు, బాల్యంలో చాలా నేర్చుకుంటాం. అంటే బాల్యంలో ఉండేటువంటి సాధన జ్ఞానం కూడా ఉంది మనకి. తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయ్యి మెటామార్ఫోసిస్ అయ్యి యవ్వనానికి వస్తాం, యూత్ వస్తుంది. ఆ యవ్వనంలో చాలా నేర్చుకుంటాం. కాబట్టి యవ్వనావస్థలో ఉట్టి దేహం మాత్రం యవ్వనం కాదు, యవ్వనావస్థలో జ్ఞాన సాధన కూడా ఉంది. వృద్ధాప్యం వస్తుంది, దేహం వృద్ధమైంది అని కాదు, అప్పుడు కూడా చాలా నేర్చుకుంటాము. స్థితి ఏదైనప్పటికీ జ్ఞాన సాధన అనేది ఆగలేదు. జ్ఞానం అంటే పురాణాలు, వేదాలు అవి మాత్రమే కాదు, జీవితం గురించి చాలా నేర్చుకుంటాం. మన ఉద్యోగం పరంగా చాలా నేర్చుకుంటాము, ఇంటి పరంగా, ఇంటి బాధ్యతల పరంగా చాలా నేర్చుకుంటాము. అవన్నీ కూడా మనకి ఉంటాయి, అవి అలాగే ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? జీవిలో ఉంటాయి. జీవి స్వభావాల్లో అవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే వేరువేరు. జీవికి తనతో పాటు ఎప్పుడైతే దేహం నుండి బయటపడతాడో మనస్సుతో పాటే బయటకు వస్తాడు, ఇంద్రియాలు తనతో పాటే తీసుకొని వస్తాడు. సూక్ష్మంగా ఉంటాయి ఆ ఇంద్రియాలు కూడా, వాటిలో ఆ జ్ఞానం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే జీవి కొత్త దేహం వస్తుందో ఆ జ్ఞానం అంతా కూడా ఆ కొత్త దేహంలో ఎంటర్ అవుతుంది. లేదంటే ఒకసారి ఆలోచించండి, అప్పుడే పుట్టిన బిడ్డకి తల్లిపాలే తాగాలి అనేటువంటి జ్ఞానం ఎలా తెలిసింది? జ్ఞానం అంటే ట్రైన్ చేసితే వచ్చింది కదా. ఎలాగా అంటే, ఒక పులి ఉంది, పులికి సర్కస్లో బాగా ట్రైనింగ్ ఇప్పిస్తే అది రింగుల్లో నుండి దొంకుతుంది, మంటల్లో నుండి దొంకుతుంది. ట్రైన్ చేశారు, వచ్చింది. మనకి ట్రైనింగ్ లేకుండానే ఎలా వచ్చింది? ట్రైన్ చేస్తేనే జ్ఞానం అనేది సంపాదిస్తుంది అని చెప్పి మనది వాదన అయితే, మనకి ట్రైనింగ్ లేకుండా చాలా వస్తున్నాయి. కొంత వ్యక్తిని చూస్తే కొంతమందిని ఇష్టపడతాము, కొంతమందిని చూస్తే అసహ్యించుకుంటాము. అది చిన్న చిన్న అప్పుడే పుట్టినటువంటి బిడ్డలు, అవి అసహ్యించుకుంటాయి జనాలని. ఎవరు నేర్పించారు? వాటికి అంత అవగాహన లేదు, కాన్షియస్నెస్ లేదు కదా నేర్పించడానికి తల్లిదండ్రులు. మరి ఎలా తెలిసింది అంటే, భగవద్గీత చెప్తుంది, పూర్వజన్మల వల్ల మాత్రమే అది సాధ్యము. ఇప్పటికీ కొంతమందిని చూస్తాం, చిన్న వయసులోనే పెద్ద పెద్ద సాధనలు చేసుకొని ఉంటారు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అబ్బాయో అమ్మాయో గొప్పగా సంగీతాన్ని పాడుతూ ఉంటారు. కొంతమంది వైలిన్ వాయిస్తూ ఉంటారు, కొంతమంది పెయింటింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ చిన్న వయసులోనే వాళ్ళకి ఎవరికి నేర్పించకుండానే ఎలాగా వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళలేదు, ఏం లేదు. కానీ మాస్టర్స్ లెవెల్లో ఏదైతే జ్ఞానం కావాలో అది 4 సంవత్సరాల వాళ్ళకే, 4 సంవత్సరాల ఏజ్కే వాళ్ళకి వచ్చి ఉంటుంది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అంత చిన్న ప్రాయంలోనే వచ్చి ఉంటుంది. ఎలా సాధ్యము? ఇవన్నీ కూడా పూర్వజన్మ నుండే సాధ్యం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలు అవి మనతో పాటే, జీవితో పాటే వస్తాయి. అలా వచ్చిన కర్మలే అది ఒకే జన్మలో మొత్తం అంత బయటికి రావు. వాటికి కూడా ఒక నిర్దిష్టమైన సమయం అని ఉంటుంది. ఆ యోగ్యత కావాలి, యోగ్యత వచ్చినప్పుడు మాత్రం అవి బయటపడతాయి. ఆ యోగ్యత రావాలి అంటే సాధన చేయాలి. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, చెడు కర్మలు అవ్వచ్చు. కానీ వాటికి ఫలితాలు రావాలి అని అంటే సాధన చేయాలి. మనకు మంచి జరుగుతుంది అంటే పూర్వంలో ఏవో మంచి చేసుకొని ఉంటాము, ఈ కాలంలో ఏదో కొంత సాధన చేసుకొని ఉంటాము, అది మనకి మంచిగా మనకి బయటపడుతూ ఉంటాయి. దారిలో వెళ్తూ ఉంటాము, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మనకు సహాయం చేసి వెళ్ళిపోతారు. పూర్వజన్మలో ఆ వ్యక్తికి మనకి ఏదో అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధం ఉండడం వల్లనే ఆ వ్యక్తి మనం ఎవరో తెలియకపోయినా, ఈ జన్మలో తెలియకపోయినా సరే సహాయం చేసి మనకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు, గుర్తుపెట్టుకోవాలి, భగవద్గీతలో చెప్తారు. ఇవన్నీ మర్చిపోవడం వల్లే మనం ఎప్పుడైతే మనకి ఇబ్బందులను వస్తాయో అజ్ఞానం వల్ల ఇవన్నీ మర్చిపోయి తిడుతూ ఉంటాం. అలా దేవుడిని నిందించడం వల్ల బ్రహ్మహత్య అని తెలుసుకున్నాము. అలా దేవుడిని నిందించడం వల్ల కూడా ఎన్నో కర్మలను అప్పుడే మనం అక్యూములేట్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఇలా కలియుగంలో అలా జరుగుతూ ఉంటాయి.
ఇది కలి ప్రభావం ఇలా ఉంటుంది. జ్ఞానానికి టార్గెట్ చేస్తాడు. అయితే ఈ కలి ప్రభావం నుండి బయటపడడానికి మార్గమే లేదా అంటే మార్గం ఒకటే, అది జ్ఞానమే మార్గం. చాలా కష్టము, చాలా కష్టము. ఎందుకు అంటే జ్ఞానానికి ఎంత హాని జరగాలో అంత హాని జరిగిపోయింది. అలా అని తప్పుడు జ్ఞానమే ప్రచారంలో ఉన్నాయంటే లేదు, సరైన జ్ఞానాలు ఉండే, కొంచెం కష్టపడాలి. ఎందుకు అంటే సత్యం అనేది నిలబడింది కదా, ఇంకా సత్యం అనేటువంటి ఒక పాదము ఇంకా నిలబడింది. ఎంత హింసకు లోనైనప్పటికీ ధర్మము సత్యం మీద ఇప్పటికీ నిలబడింది కాబట్టి సత్యం అనేది దొరుకుతుంది. మధ్వాచార్య అంటారు, ధర్మస్య వచనం శ్రేయ ధర్మ జ్ఞానం చ దుష్కరం. ధర్మం చెయ్యి అని చెప్పడం చాలా సులువు, కానీ ధర్మం ఏంటో తెలుసుకోవడం చాలా కష్టమైనది. ఎందుకంటే ధర్మానికి మూలము జ్ఞానంలో ఉంది. జ్ఞానాన్ని, సరైన జ్ఞానం తెలుసుకోవాలి. ఉపనిషత్తులు చెప్తాయి, విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయం సహా అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. అంటే జ్ఞాన సాధన చేసేటప్పుడు మంచి చెడు రెండు మనకి దొరుకుతాయి. అంటే సరైన జ్ఞానము తప్పుడు జ్ఞానము రెండు కలుగుతాయి మనకి. ఎలాగా అంటే సముద్ర మథనం చేసేటప్పుడు మనకి స్టార్టింగ్లో హాలాహల విషము వచ్చింది, చివరన అమృతము వచ్చింది, మధ్యలో చాలా భోగ సామగ్రిలు కూడా వచ్చాయి. అంటే మనం ఎప్పుడైతే జ్ఞాన సాధన మొదలు పెడతామో, జ్ఞాన సాధన అనేది మథనంలాగా చాలా మథించాలి, శ్రమ చాలా అవుతుంది, ఎఫర్ట్ పెట్టాలి, సమయం కూడా కావాలి, టైము, ఎఫర్ట్, ఎనర్జీ అన్నీ కావాలి. అలా పెట్టి మథించగా స్టార్టింగ్లోనే హాలాహలం తగులుతుంది. అంటే ఏదైనా పని మొదలు పెట్టగానే ఫస్ట్ విషం. జ్ఞాన సాధనలో ఫస్ట్ స్టార్టింగ్లో తగిలేవే అన్ని అజ్ఞానము, మిథ్యాజ్ఞానము, విపరీత జ్ఞానము, మోహము, మహామోహము, అంధతామిశ్రం అన్నీ ఇలాంటివే తగులుతాయి మనకి. తప్పుడు జ్ఞానమే తగులుతాయి. దాన్ని మీరు నిలబడాలి, ఇంకా అలాగే నిలబడాలి. అప్పుడు నిదానంగా సరైన జ్ఞానం అనేది వస్తుంది. సరైన జ్ఞానం వచ్చినప్పటికీ మధ్యలో లోభాలు చాలా వస్తాయి. ఎందుకంటే సాగరమథనం అప్పుడు ఇంద్రుడి సింహాసనం వచ్చింది, ఐరావతం వచ్చింది, కామధేను వచ్చింది, కల్పవృక్షం కూడా వచ్చింది. ఐరావతము అని అంటే భోగానికి ఉండేటువంటిది, అంటే ఐషారాంతో తిరగడానికి ఉండేటువంటి వస్తువు. అలా జ్ఞానం ఉన్నాము అని అంటే మధ్యలో డబ్బు కూడా వస్తుంది. దానికి మీరి నిలబడాలి. సింహాసనం వస్తుంది అంటే మనకి పవర్ వస్తుంది, మంచి పొజిషన్ వస్తుంది సింహాసనం. కామధేను వస్తుంది, కోరుకుందల్లా వస్తుంది మనకి. కల్పవృక్షం ఏది కావాలి అని కోరుకుంటే చాలు ప్రతిదీ మన ముందు వస్తుంది. కానీ అవన్నిటికీ మీరి నిలబడాలి. అప్పుడు చివరన మనకి అమృతం. మన టార్గెట్ ఏది ఉందో అది సరైన జ్ఞానం, తత్వజ్ఞానం, సరైన తత్వజ్ఞానం మనకి లభిస్తుంది. అహంకారం అనేది ఇంకొక ప్రధానమైన అంశం. ఎప్పటి వరకైతే మనిషిలో అహంకారం ఉంటుందో లేదా మమకారం ఉంటుందో వాళ్ళలో కలి ప్రభావం ఉండే ఉంటుంది. అహంకారం ఉన్నంత వరకు జ్ఞాన సాధన అనేది జరగదు. ఎందుకు జరగదు అంటే అహంకారం అనేది అడ్డుపడుతుంది, సరైన జ్ఞానం తెలుసుకోవడానికి అడ్డుపడుతుంది. మన చేతిలో సరైన జ్ఞానం ఉన్నప్పటికీ, దాన్ని మనం చదువుతున్నప్పటికీ అది మనకి సరిగ్గా అర్థం కాదు. సరిగ్గా అర్థం కాని జ్ఞానాన్ని మనం అప్లై చేయలేము. ఎప్పటి వరకు అయితే మనం అప్లై చేయలేమో మనకి ధర్మ సాధన, ధార్మికంగా ఉండడము అనేది జరగదు. అహంకారం నాకు లేదు అని చెప్పుకోవచ్చు, కానీ అహంకారం అనేది వేరు డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. ఒకసారి పోయింది అని అంటే ఇంకో లోపల నుండి మళ్ళీ మొలకెత్తుకొని బయటికి వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు మనము భూమి మీద గింజలు వేసి ఉంటాం. తులసి మొక్క గింజలే అని చెప్పి అనుకుందాం, లేదా అదొద్దు, వేరే ఏదైనా గింజలు వేసి ఉంటాం. మొదటి విడతలో మనకి వచ్చేస్తాయి. కొత్తిమీర గింజలు వేశారని చెప్పి పెట్టుకుందాం. కొత్తిమీర వచ్చేసింది, దాన్ని మనము ఫసల్ని మనం తీసుకొని వాడుకుంటాం, తినేస్తాం. కొన్ని రోజులు ఆగి చూస్తే మళ్ళీ కొత్తమీర చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అక్కడ. అయ్యో అన్నీ వచ్చేసాయి కదా అని అనుకుంటాం. అన్నీ రాలేదు, లోపల అలాగే దాగే ఉన్నాయి, మట్టి లోపల అలాగే ఉన్నాయి. అహంకారం కూడా అలాంటిదే. మనం ఒక్కసారి దాన్ని మన లోపల నుండి తీసేసాము అని చెప్పి అనుకుంటాం, కానీ తీయలేదు. అది ఇంకా లోపల అలాగే ఉంటుంది, వేరు లెవెల్స్లో ఉంటుంది. ఎక్కడ దాకా ఉంటుందంటే జీవి ఎక్కడ దాకా ఉందో అక్కడి వరకు కూడా అహంకారపు ఆవర్కాలు ఉంటాయి. మనము జీవి ఎలా ఉన్నాడు అనేది చూసుకుంటే, ఇది స్థూల శరీరం. స్థూల శరీరం లోపల అనిరుద్ధ దేహం అని ఉంది.
అనిరుద్ధ దేహం లోపల లింగ శరీరం అని ఉంది. లింగ శరీరానికి అటాచ్ అయ్యి ఈ జీవస్వరూపము అంటే సూక్ష్మ శరీరము అనేది ఉంది. ఎక్కడి దాకైతే లింగదేహం ఉందో, లింగదేహము ఈ అన్ని దేహాలు ఎలాగంటే ఒకదాని లోపల ఒకటి కంపార్ట్మెంట్గా ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఉన్నట్టుగా ఇవి ఉంటాయి. మన జీవి ఎక్కడుంది, ఈ సోల్ ఎక్కడుంది అని అంటే మన హృదయంలో హృదయాకాశము అని ఒక వాక్యూమ్ ఉంది. చాలా చిన్న వాక్యూమ్ అది. అంత చిన్న వాక్యూమ్లో జీవి ఉంది. జీవి పరిమాణం ఎంత, దాని డైమెన్షన్స్ ఎంత అంటే ఒక గుర్రపు తోకలో లేత జుట్టు ఉంటుంది కదా, ఆ లేత జుట్టును తీసుకొని దాన్ని నిలువుగా 10,000 ముక్కలు చేయాలి. 10,000 ముక్కలు చేసి అందులోని ఒక ముక్క తీసుకుంటే దాని పరిమాణం ఎంత ఉంటుందో అంత జీవి డైమెన్షన్. అంత సైజు జీవి ఇంత పెద్ద దేహాన్ని కంట్రోల్ చేస్తుంది. కానీ జీవస్వరూపం బయట పడాలి అని అంటే దాని చుట్టూతా బోలెడు ఆవర్కాలు, అజ్ఞాన ఆవర్కాలు, తామస ఆవర్కాలు, రాజస ఆవర్కాలు, ఎన్నో కర్మల ఆవర్కాలు ఉంటాయి. ఈ కర్మలన్నీ పోవాలి, ప్రారబ్ధ కర్మలన్నీ పోయి ఈ గుణాల ఆవర్కాలు పోతే అప్పుడు జీవస్వభావం అనేది ప్రకటమవుతుంది. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? జ్ఞాన సాధన చేయాలి. ఎప్పుడైతే శుద్ధ తత్వజ్ఞానం మనకి లభిస్తుందో అప్పుడు మాత్రమే ఈ కర్మదోషాలు అనేవి పోతాయి. కృష్ణుడు చెప్తారు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది ఏంటంటే జ్ఞానం మాత్రమే ఈ కర్మలని ఎలాగైతే ఒక సమిద్దు అగ్నిలో పడినటువంటి సమిద్దు ఎలాగైతే భస్మం అవుతుందో జ్ఞానంలో కర్మ అలా భస్మం అయిపోతుంది అని చెప్పి చెప్తారు. యతైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున. భస్మం అయిపోతుంది. జ్ఞానం కావాలి. ఏది పడితే అది జ్ఞానం కాదు, శుద్ధమైన తత్వజ్ఞానమే కావాలి. సరైన జ్ఞానం ఉండాలి. అప్పుడు మాత్రమే కర్మలు పోతాయి. కర్మలు పోతే మాత్రమే మనకి స్వరూపం అనేది బయటపడుతుంది, జీవస్వరూపం బయటపడేటప్పుడు భగవంతుని దర్శనం అవుతుంది. భగవంతుని దర్శనం అయినప్పుడు అప్పుడు మనకి మోక్షానికి వెళ్ళడానికి అర్హత అనేది దొరుకుతుంది. కాబట్టి మోక్షానికి వెళ్ళడానికి అర్హత రావాలి అని అంటే ప్రధానంగా మనం టార్గెట్ చేయాల్సింది దేన్ని అంటే కలి ప్రభావం నుండి దూరం జరగాలి. కలి ప్రభావం నుండి దూరం జరగాలి అని అంటే జ్ఞాన సాధన చేయాలి. జ్ఞాన సాధన సరిగ్గా చేసినప్పుడే ధర్మం ఏంటి అనేది తెలుస్తుంది. సరైన ధర్మ మార్గంలో నడుస్తూ తత్వజ్ఞానాన్ని పొందుతూ విషయ పదార్థాల మీద మోహాన్ని వదులుకుంటూ అభిమాన త్యాగం చేసుకుంటూ ఇంద్రియాల నిగ్రహం చేస్తే అప్పుడు భగవద్ దర్శనం అవుతుంది. భగవద్ దర్శనం అయ్యాక అప్పుడు మనకి మోక్షం. మోక్షానికి ఇంకొక దారి కూడా ఉంది. జ్ఞానం నుండే సాధ్యం అది. కలి ప్రభావం నుండి దూరం పడాలి అంటే జ్ఞానం సాధన అని చెప్పాము. కానీ జ్ఞాన సాధనలో చాలా ఆటంకాలు ఉన్నాయి. అయితే కలి ప్రభావం నుండి దూరమే జరగలేమా, అసలు కలి ప్రభావం నుండి తప్పించుకోలేమా అంటే దారి ఉంది. ఏంటి దారి? కలిని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో ఆయన్ని పట్టుకుంటే కలి ప్రభావం నుండి దూరం జరగవచ్చు. ఎలాగంటే సింపుల్. ఈ గ్రహాల నుండి వాటి వల్ల వచ్చేటువంటి పరిణామాన్ని తప్పించుకోవాలంటే గ్రహాలని కంట్రోల్ చేసి అధిదైవాన్ని పట్టుకోవాలి అని చెప్పి మనం చూస్తాం. ఇక్కడ కూడా అంతే. కలిని నిగ్రహించేది ఎవరు అంటే ముఖ్య ప్రాణాన్ని పట్టుకోవాలి. ముఖ్య ప్రాణిని కూడా కంట్రోల్ చేస్తుంది నారాయణుడు, భగవంతుడు, పరమాత్మ, పరబ్రహ్మ. ఆయన్ని స్మరణ చేయాలి, భక్తి చేయాలి. భక్తి వల్ల మనకి ముక్తి అనేది కలుగుతుంది. భక్తి దేనితో తయారయ్యింది అంటే మళ్ళీ జ్ఞానమే. ఎప్పుడైతే భగవంతుణ్ణి, అతని మాహాత్మ్యం ఏంటి అనేది తెలుసుకుంటూ అతనితో మిత్రుడిగా మనం ప్రవర్తిస్తామో ఇటువంటి మిత్రభావనతో కలిగినటువంటి మాహాత్మ జ్ఞానాన్ని భక్తి అని చెప్పి పిలుస్తారు. ఇది మధ్వాచార్య చెప్తారు. ఇంతకీ జ్ఞానానికి కలిగినటువంటి సమస్య ఏంటి కలియుగంలో అంటే కలి ప్రభావం ఉంది సరే, కానీ కలికి తోడొస్తూ ఇంకొన్ని ఉన్నాయి. వరాహ పురాణము ఇంకా బ్రహ్మాండ పురాణంలో మనకి ఈ వాక్యాలు దొరుకుతాయి. ఏషమోహం సుజామ్యాసు మోహశాస్త్రాన్ని కారయ అతత్యాని వితత్యాని దర్శయస్వ మహాభుజ ప్రకాశం కురు చాత్మానం అప్రకాశం చ మాం కురు.
త్వం చ రుద్ర మహాబాహో మోహశాస్త్రాన్ని కారయ. ఈ కలి ప్రభావం నుండి దూరం జరగాలి అని అంటే మనం ఏమన్నాం, నారాయణుడిని పట్టుకోవాలి అని చెప్పాం. నారాయణుడే మనకి సరైన జ్ఞానాన్ని ఇవ్వాలి. కానీ ఆ నారాయణుడే అందరికీ సరైన జ్ఞానము సులువుగా దొరకకూడదు అని చెప్పి రుద్రుణ్ణి పిలుస్తున్నాడు, అంటే శివుడిని పిలుస్తున్నాడు. త్వం చ రుద్ర మహాబాహో మోహశాస్త్రాన్ని కారయ. ఓ రుద్ర, ఓ మహాబాహు అయిన రుద్ర, నువ్వు మోహశాస్త్రాలని రచించు. నువ్వు రచించు, నీ అనుచరుల చేత కూడా రచింపచేయి. అంటే వాళ్ళ చేత కూడా నువ్వు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వు, మోహశాస్త్రాలు రచించు అని. ఏముంటాయి అందులో? అతత్యాని వితత్యాన్ని దర్శయస్వ మహాభుజ. ఉన్నది లేనట్టు చెప్పు, లేనిది ఉన్నట్టు చెప్పు. నువ్వే గొప్ప అని చెప్పుకో. నేను నీ కింద ఉండేవాడిని అని చెప్పుకో. ఏం పర్వాలేదు, నాకు అసలు స్వాతంత్రమే లేదు, నువ్వే గొప్పవాడివి, నువ్వే పరమాత్మ అని చెప్పుకో అందులో అని చెప్పి నారాయణుడు శివుడికి ఆదేశం చేశారు. వరాహ పురాణం ఇంకా బ్రహ్మాండ పురాణాల్లో ఇవి దొరుకుతాయి మనకి. ఇంకొకటి స్కంద పురాణంలో ఇంకొక రెఫరెన్స్ ఉంది. స్కంద పురాణంలో సాక్షాత్తు శివుడే స్కందుడికి చెప్తున్నారు, నారాయణుడి చేత నేను ఇలా ఆదేశింపబడ్డాను, నేను మోహశాస్త్రాలని రాశాను, నేను కాదు గొప్పవాడిని, నారాయణుడే సర్వోత్తముడు, నారాయణుడే నాకన్నా గొప్పవాడు, నన్ను కంట్రోల్ చేసేది నారాయణుడే. వేదాల్లో ఇవే ఉన్నాయి. కానీ నేనేం చేశాను అని అంటే, వేదాలు అందరికీ తొందరగా అర్థం కాకూడదు కాబట్టి, ఈ కలియుగంలో తామసులు కూడా పుడతారు కాబట్టి తామసులకి మోక్ష సాధన అవ్వకూడదు. అందుకనే నేను మోహశాస్త్రాలను రచించాను. ఎవరైతే తామస స్వభావం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇదే గొప్పగా అనిపిస్తుంది. అందుకే ఇవాళ కూడా మనకి ఎంతో చాలా మటుకు శైవాగమాలని నమ్మేటువంటి వాళ్ళు మనకి ఇవాళ కనిపిస్తారు. వేరే వేరే దేవతల్ని గొప్ప సర్వోత్తముడు అని చెప్తారు. కొందరు శక్తి అని చెప్తారు, కొందరు స్కందుడు అని చెప్తారు, కొందరు సూర్యుడిని చెప్తారు, కొందరు గణపతిని చెప్తారు, కొందరు శివుడిని చెప్తారు. కానీ విష్ణుని గొప్ప, ఆయనే సర్వోత్తముడు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. వేదాలు స్పష్టంగా చెప్తున్నాయి, ఆయనే దేవ అని విష్ణువునే పిలవాలి, విష్ణువునే పరమాత్మ అని పిలుస్తారని వేదాలు చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా మనకి విశ్వాసం లేదు. పరబ్రహ్మ అని పిలువబడే నారాయణుడే రుద్రుడిని సృష్టించింది, బ్రహ్మదేవుని సృష్టించింది, అందరి దేవుని సృష్టించింది ఆయనే అని వేదాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఆయన మనకి నమ్మకం లేదు. ఎందుకు అని అంటే నారాయణుడే ఆదేశం చేశారు మోహశాస్త్రాలని తయారు చేయమని చెప్పి. ఈ మోహశాస్త్రాలు కలియుగంలో ఎక్కువగా ఉంటాయి. కలికి కావాల్సింది కూడా అదే, అజ్ఞానం ఎక్కువగా ప్రసారం అవ్వాలి. కాబట్టి ఆయన ఏం చేశారు, ఈ అజ్ఞాన ప్రసారానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ని కలి తయారు చేసి పెట్టారు. పాపపురుషుడు అదే చేస్తున్నాడు, ఆ ప్రసరణలో ఉన్నాడు. తర్వాత ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. ఆయన ప్రభావంలో ఎంతోమంది ఇవాళ మనకి కనిపిస్తారు. తప్పుడు జ్ఞానం, హరి సర్వోత్తమ అనేటువంటిది సరైన జ్ఞానం. ఈ జ్ఞానం ఇవాళ ఏముంది, హరి సర్వోత్తమ అని లేదు, అహం బ్రహ్మాస్మి అని అయిపోయింది. నేనే పరబ్రహ్మ, నేనే బ్రహ్మస్వరూపము అని చెప్పుకొని తిరిగేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఇవాళ. ఇదంతా కలి ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది. కలి ప్రభావం నుండి బయటపడాలి అంటే ఒక దారి హరినామస్మరణ నిరంతరంగా జరగాలి. హరినామస్మరణ ఎప్పుడైతే నిరంతరంగా ఉంటుందో ఆ హరినామస్మరణ చేస్తూ చేస్తూ భగవంతుణ్ణి కొంత తెలుసుకునేటువంటి అవకాశాలు మనకి దొరుకుతాయి. కొంత తెలుసుకుంటూ ఎప్పుడైతే సరైన జ్ఞానం మనలో అక్యుములేట్ అవుతూ వెళ్తుందో మనలో తప్పుడు జ్ఞానాలు అనేది బయటకు వెళ్ళడం మొదలవుతాయి. మనలో గ్రహిస్తాం, ఆ మార్పులని మనమే చూస్తాం. ఇదంతా జరగడానికి ఒక మాధ్యమం కావాలి, ఒక వ్యక్తి కావాలి. ఎవరు చేయాలి అంటే కలి ప్రభావానికి ఎవరైతే లోను అవ్వలేరో వాళ్ళు మాత్రమే చేయడానికి సమర్థులు. దీనికి కలి ప్రభావము అని అంటే వాళ్ళకి అహంకారం అస్సలు ఉండకూడదు, అటువంటి వాళ్ళు అయి ఉండాలి. మనుషుల వల్ల అయితే సాధ్యం కాదు, ఎందుకంటే మీకు మాకు అందరికి కూడా అహంకారం అనేది ఎప్పుడు ఉండే ఉంటుంది. అయితే దేవతలు చేయాలి. దేవతలు అందరికీ అహంకారం లేదా అంటే అక్కడ సమస్య ఉంది. దీనికి ఒక ఉదాహరణ ఉంది. గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తేటప్పుడు ఇంద్రుడు 7 రోజులు నిరంతరంగా వర్షాన్ని కురిపిస్తారు. కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తుతారు. ఎందుకు? తనకి పూజ జరగలేదు. ఆ గోపికా స్త్రీలందరూ కూడా గోకుల వాసులందరూ కూడా ఇంద్రుడికి సంబంధించినటువంటి వ్రతాన్ని ఆచరించలేదు అనేటువంటి ఒకే ఒక కారణం వల్ల 7 రోజులు ఇంద్రుడు నిరంతరంగా వర్షాన్ని కురిపిస్తారు.
ఒక రకంగా ఇంకా ఏం చెప్తారంటే ప్రళయకాలంలో ఉండేటువంటి వర్షంలా ఉండిందంట ఆ వర్షం. అప్పుడు ఇంద్రుడు ఎందుకు అలా చేశారు? ఇంద్రుడికి తెలియదా కృష్ణుడే నారాయణుడు అని చెప్పి? తెలుసు, ఇంద్రుడికి జ్ఞానం ఉంది. కానీ ఆ కొంత సమయంలో మాత్రం కలి ఆవేశం వల్ల అహంకారం ఎక్కువైపోయి నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నేను వర్షాన్ని ఇవ్వకపోతే ఆ గోకులవాసులు గతే లేదు అని అనుకున్నారు. కానీ వరుణుడు వర్షాన్ని కురిపించే దైవము, వరుణుడిని కంట్రోల్ చేసేది కృష్ణుడు అనేటువంటి జ్ఞానం ఆ కొంత సమయానికి పోయింది కలి ప్రభావం వల్ల. కృష్ణుడు 7 రోజుల తర్వాత మళ్ళీ ఇంద్రుడే కిందికి వస్తాడు. ఇంద్రుడే కిందికి వచ్చి కృష్ణుడే నువ్వే సర్వోత్తమ గోవిందా అని పొగిడి ఆయనకి సత్కారాలన్నీ చేస్తారు. ఇదంతా అవుతుంది, క్షీరాభిషేకం అంతా అవుతుంది. అంటే ఇంద్రుడు లాంటి గొప్ప వ్యక్తికి తక్కువ సమయంలో అహంకారాన్ని భంగం చేసి కలి నుండి విముక్తిని కలిగిస్తారు. ఇంద్రుడికే కలి ఆవేశం ఉంది అని అంటే ఇంద్రుడి కన్నా కింద ఉన్నటువంటి దేవతలందరూ ఉన్నారు. ఎవరు? దక్ష ప్రజాపతి, సూర్యుడు, చంద్రుడు, వేరు గణేశుడు, ఈ దేవతలందరూ కూడా ఇంద్రుడి కన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళందరిలో కూడా ఇంద్రుడికే ఆవేశమైంది అన్నప్పుడు వీళ్ళలో కూడా ఆవేశం అవ్వడం ఆబ్వియస్ కాబట్టి వాళ్ళలో అవుతుంది. ఇంద్రుడి కన్నా మీద ఉన్నటువంటి దైవం ఇంకెవరున్నారు అంటే శివుడు ఉన్నారు. శివుడిలో ప్రాబ్లం లేదా అంటే లేదు. శివుడిలో కూడా ఒక చిన్న సమస్య ఉంది. పద్మపురాణంలో దొరుకుతుంది ఈ కథ మనకి. సాగరమతనం అప్పుడు 2 విల్లులు బయటపడతాయి. ఒక విల్లుని శివుడికి ఇస్తారు, ఇంకొక విల్లుని విష్ణువుకి ఇస్తారు. శివుడికి ఇచ్చిన విల్లు పేరు పినాక, విష్ణువు ఇంకొక విల్లుని తీసుకున్నారు, దాన్ని షారంగ అని చెప్పి పిలుస్తారు. షారంగపాణి అని చెప్పి పిలుస్తాం కదా. షారంగ విల్లుని పట్టుకున్నటువంటి వాడు విష్ణువు. అయితే ఎప్పుడైతే విష్ణు విల్లుని పట్టుకొని శివుడు విల్లుని పట్టుకున్నారో దేవతలందరూ వాళ్ళిద్దరిని ప్రార్థిస్తారు, స్వామి మీ ఇద్దరి మధ్య చిన్న కాంపిటీషన్ అవ్వాలి, మీలో మీ బలాన్ని ఒకసారి మేము చూడాలనుకుంటున్నాం అని చెప్పి కోరుకుంటారు. శివుడికి ఆ చిన్న మొమెంట్లో కొంత అహంకారం కలుగుతుంది. నేను విష్ణువుని ఓడిస్తాను అని చెప్పి విల్లుని సంధించి తయారవుతారు, బాణం సంధించి తయారవుతారు. విష్ణువు అక్కడే నించొనున్నారు, ఆయన విల్లుని పట్టుకొని నించొనున్నారు, బాణం కూడా తీయలేదు. ఆయన బాణాన్ని సంధించారు కానీ కదలలేకపోతున్నారు. ఏం చేసినా కదలడానికి అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఎదురుగా విష్ణువు ఉన్నారు. ఆయన ఏమైనా మాయ చేశారా అంటే లేదు. శివుడి లోపల శివ అనే పేరుతో విష్ణువే ఉన్నారు కాబట్టి ఆయన లోపల ఉండి కంట్రోల్ చేశారు, ఆయన కదలకుండా చేశారు. ఈ కథని పరశురాముడు రాముడికి చెప్తున్నాడు. ఎప్పుడు? రాముడు స్వయంవరం అవ్వాలి, సీతాదేవితో పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు పరశురాముడు సమాగమం అవుతుంది, రామపరశురాముడు సమాగమం అవుతుంది. శివధనుర్భంగం అయిపోయింది. దానికి పరశురాముడు అంటున్నాడు, రామా నువ్వు శివధనుస్సుని భంగం చేశావు, అది పెద్ద విషయం కాదు. ఆ శివధనుస్సుకి ఓకే అది శివుడిది, నా దగ్గర ఇంకొక ధనుస్సు ఉంది, విష్ణు ధనుస్సు అని, షారంగం. ఈ ధనుస్సు ఏదనుకుంటున్నావు? విష్ణువు తన ముందు రుద్రుడు నిలిచినప్పుడు ఈ ధనుస్సును పట్టుకుంటే రుద్రుడు కదలలేదు, ఎందుకంటే తన అంతర్యామిగా నేనే ఉన్నాను, ఈ విల్లుని సంధించి చూపించు అని చెప్పి పరశురాముడు అడుగుతున్నాడు. ఎదురుగా ఉండేది విష్ణువే, మాట్లాడుతున్నది విష్ణువే. దీని వెనుక ఒక మర్మం ఉంది. ఏంటి ఆ మర్మము అని అంటే పరశురాముడి లోపల అతుల అనేటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు. అతను బ్రహ్మదేవుడి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి నాకు చావు రాకూడదు అని కోరుకుంటాడు. నీకు చావు రాకూడదు అంటే నాకే 100 years నాకు ఆయుష్, 100 సంవత్సరాల ఆయుష్ నాకు, నేను నీకెలా చావలేనితనం అంటే నీకెలా అమరత్వాన్ని ఇస్తాను, వేరే అన్న కోరుకో అని చెప్పి చెప్తారు బ్రహ్మదేవుడు. ఆ అతులుడు అప్పుడు ఏమంటాడు అంటే ఎవరి ఎలాగైతే విష్ణువుకి ఓటమి అనేది లేదు కాబట్టి ఎవరైతే విష్ణువుని ఓడిస్తారో అప్పుడే నాకు చావు రావాలి అని చెప్పి కోరుకుంటాడు. విష్ణువు లోపల వెళ్ళి ప్రవేశిస్తాడు, పరశురాముడిలో ప్రవేశిస్తాడు. పరశురాముడు విష్ణువే అవతారమే. పరశురాముడికి అజయం అనే అతనికి ఓటమి అనేది లేదు పరశురాముడికి. అప్పుడు ఏం చేస్తారు? ఓటమి లేనప్పుడు, అతను చావనప్పుడు, అతనికి మృత్యువే లేనప్పుడు నేను అమరుణ్ణి అయిపోయాను అని చెప్పి అతనుడు అనుకుంటున్నాడు. అందుకే రామ పరశురాముల సమాగమం అనేది అవుతుంది. రాముడు ఆ షాంగ విల్లును పట్టుకొని సంధించి పరశురాముడి నాభి ప్రదేశంలో వేస్తారు. ఆ నాభి ప్రదేశంలో అతులుడు ఉంటాడు. ఎప్పుడైతే బాణం వస్తుంది అనగా పరశురాముడు చెప్తాడు, నాకు బాణం వస్తుంది, నేను చనిపోతానేమో, ఇంకా నువ్వు వేరే శరీరాన్ని తీసుకోవాలి, రాముడు ఉన్నాడు అతని శరీరంలో వెళ్ళిపో అని చెప్పి అంటారు. ఎందుకంటే రాముడు కూడా విష్ణు రూపమే కదా.
నేను ఓడిపోతున్నాను అని చెప్పి అంటారు. ఆ పరశురాముడి లోపల ఉన్న అతులుడు బయటికి రాగానే ఆ విల్లు, ఆ బాణం వెళ్ళి అతులుడికి తగులుతుంది, అతులుడు చంపబడతాడు. కానీ మనమేమనుకుంటాము, పరశురాముడు రాముడి చేతిలో హతమయ్యాడు అని చెప్పి తప్పు జ్ఞానం. ఇది ఇంకొక కలి ప్రభావం వల్ల తప్పు జ్ఞానం. ఈ రామ పరశురాముల సమాగమంలో పరశురాముడు చెప్పేటువంటి కథ, శివుడికి కూడా కలి ఆవేశం ఉంది, అతనికి అహంకారంతో చేశారు అని. ఇది కథ. శివుడికి కూడా కలి ఆవేశం ఉంది కాబట్టి అతను కూడా సరైన జ్ఞానాన్ని మనకి ఇవ్వలేరు. అతనికన్నా మీద ఉన్నటువంటి దైవం ఇంకొకటి ఉంది, అది ముఖ్య ప్రాణ. అంటే శివుడిని కూడా కంట్రోల్ చేస్తూ ఈ ముఖ్య ప్రాణకి కలి ఆవేశము లేదు. ఈ ముఖ్య ప్రాణయే కలిని నిగ్రహించేది. ఎలా తెలుస్తుంది అనంటే, ముఖ్య ప్రాణ గురించి తెలుసుకోవాలి అంటే మహాభారతాన్ని చూడాలి. ఎందుకు అనంటే ఈ ముఖ్య ప్రాణ అవతారమే భీముడు. ముఖ్య ప్రాణుడికి 3 అవతారాలు ఉన్నాయి ప్రధానంగా. హనుమద్ అవతారము, భీమావతారము, మధ్వావతారం అని 3 అవతారాలు. రాముడి సమయంలో త్రేతాయుగంలో హనుమంతుడిగా అవతారం చేశారు. ద్వాపరయుగంలో కృష్ణుడి సమయంలో భీముడిగా అవతారం చేశారు. భీముడిగా అవతారం చేసినప్పుడు, ఈ ముఖ్య ప్రాణ భీముడిగా వచ్చినప్పుడు కలి సాక్షాత్ దుర్యోధనుడిగా ఉండింది. దుర్యోధనుడిని చివరిగా చంపేది ఎవరు? ముఖ్య ప్రాణ. ముఖ్య ప్రాణయే చివరిగా దుర్యోధనుడిని చంపేది కాబట్టి కలి నిగ్రహంలో ప్రధానమైన పాత్ర ఎవరిది ఉంటుంది అని అంటే ముఖ్య ప్రాణదే ఉంటుంది. నారాయణుడు చేయలేదా? కృష్ణుడు చంపొచ్చు కదా దుర్యోధనుడిని. కృష్ణుడు సర్వసమర్థుడు, నారాయణుడు సర్వసమర్థుడు, ఆయన చంపగలడు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని ఆయన అప్పచెప్పారు. ఈ కలి నిగ్రహంలో ముఖ్య ప్రాణికి రోల్ ఉంది. దుర్యోధనుడిని భీముడు చంపాడు కాబట్టి ముఖ్య ప్రాణ కలిని నిగ్రహం చేయగలడు. అలాగే ఈ కలి ఎవరిని ఎక్కువగా ఎఫెక్ట్ చేయలేరు, అసలు ఎవరిని ఎఫెక్ట్ చేయలేరు అని అంటే పరశుక్లత్రయులు అని చెప్పి ఉన్నారు. 3 మంది పరశుక్లత్రయులు. శుక్ల అంటే శుద్ధమైనటువంటి వాళ్ళు అని, త్రయులు అంటే 3. పరశుక్లత్రయులు. పర అంటే అందరికన్నా పైన ఉండేటువంటి వాళ్ళు, అందరికీ మీరి ఉండేటువంటి వాళ్ళు, అందరినీ కంట్రోల్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. అందరూ అని అంటే అందరూ దేవతలు అని. దేవతలు మనల్ని కంట్రోల్ చేస్తారు కాబట్టి మనతో కూడుకొని అందరినీ కంట్రోల్ చేస్తూ 3 ప్రధానమైన శుద్ధ తత్వాలు పరశుక్లత్రయులు. ఎవరు ఆ 3 అంటే మొదటి తత్వము లక్ష్మీతత్వం, శ్రీతత్వం. శ్రీదేవి అంటే లక్ష్మీదేవి, ఆవిడకి కలి ఆవేశం లేదు, కలి ఆవిడ దగ్గరికి కూడా రాలేదు. రెండోది చతుర్ముఖ బ్రహ్మ ఇంకా ముఖ్య ప్రాణ, వీళ్ళిద్దరూ కూడా సెకండ్ కేటగిరీలోకి వస్తారు. చతుర్ముఖ బ్రహ్మని కూడా కలి ఆవేశం చేయలేడు, ముఖ్య ప్రాణకు కూడా కలి ఆవేశం అవ్వదు. చతుర్ముఖ బ్రహ్మకి కలి ఆవేశం అవ్వదు అంటే చతుర్ముఖ బ్రహ్మకి కోపము లేదా అసూయ ఇలాంటివి ఏవి చతుర్ముఖ బ్రహ్మకి అవ్వవు. అతనికి అజ్ఞానం అనేది చతుర్ముఖ బ్రహ్మకి లేదు. కలి ఆవేశం ఉన్న వాళ్ళలో మాత్రమే అజ్ఞానం అనేది ఉంటుంది. ఎలాగానంటే ఎప్పుడైతే దేవతలు భూమి మీదకి అవతారం చేస్తారో వాళ్ళు భూమి మీద అవతారం తీసుకోగానే వాళ్ళ ఒరిజినల్ స్వరూపాన్ని వాళ్ళు మర్చిపోతారు, అంటే మూల స్వరూపాన్ని మర్చిపోతారు. అర్జునుడు ఇంద్రుడి అవతారం, అర్జునుడికి తాను ఎవరు అనేది గుర్తులేదు. ఇది వేరే దేవతల కథ. సూర్యుడు కర్ణుడిగా వచ్చాడు, తాను ఎవరో అతనికి తెలియదు. అలా చాలామంది, యముడు ధర్మరాజుగా వచ్చాడు, విదురుడిగా ఉండేది యముడే, జాంబవంతుడిగా ఉండేది కూడా యముడే. కానీ తన మూల రూపం ఏంటి తనకి తెలియదు, మర్చిపోయారు. అజ్ఞానం కలుగుతుంది. తమ స్వరూపం గురించి తమకే డౌట్ అనేది కాదు, సంశయం అనేది కాదు, కానీ వాళ్ళకి మరుపు, వాళ్ళకి గుర్తుండదు వాళ్ళ మూల రూపం గురించి. కానీ పరశుక్లత్రయులకి మాత్రం అలా ఉండదు. పరశుక్లత్రయులు ఎప్పుడైతే అవతారం చేస్తారో వాళ్ళకి అజ్ఞానం అనేది ఉండదు. వాళ్ళకి తమ మూల రూపం అనేది ఎప్పుడు గుర్తుంటుంది. మొదటిగా లక్ష్మీదేవి అవతారాలు ఏంటి? సీతాదేవిగా చూస్తాము, రుక్మిణిగా చూస్తాము, సత్యభామగా కూడా చూస్తాము, ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి. జయంతిదేవి అని చెప్పి దత్తాత్రేయుడి భార్య లక్ష్మీదేవి. ఇలా లక్ష్మీదేవి ఎప్పుడైతే నారాయణుడు ఏ రూపాలతో వస్తారో ఆయనకి సరిపోయేలాగా, అతన్ని సరిగ్గా కాంప్లిమెంట్ చేసేలాగా లక్ష్మీదేవి అవతారం చేస్తుంది. ఆవిడికి కలి ఆవేశం లేదు. నారాయణుడికి ఎలాగైతే నారాయణుడికి అసలే ఆ కలి ఆవేశం లేదు.
అతనికి సంపూర్ణమైన జ్ఞానము, ఎన్ని అవతారాలు చేసినా తాను ఎవరు అనేది అతనికి ఎప్పుడు మర్చిపోడు. లక్ష్మీదేవి కూడా అలాగే నారాయణుడిలాగా. రెండో తత్వం, మొదటి తత్వం లక్ష్మీ తత్వం అయితే రెండో తత్వం చతుర్ముఖ బ్రహ్మ ముఖ్య ప్రాణ తత్వాలు. ఈ ఇద్దరికి కూడా చతుర్ముఖ బ్రహ్మకి అవతారం లేదు, ముఖ్య ప్రాణ కూడా అవతారంగా వచ్చినప్పుడు తను కూడా తన గురించి మర్చిపోరు. ముఖ్య ప్రాణ అవతారం ఏంటి? హనుమంత. హనుమంతుడిగా పుట్టినప్పుడు మనం అనుకునేది ఏంటి అని అంటే, ఈ మహేంద్ర పర్వతం దగ్గర కపులందరూ చేరి సముద్రాన్ని లంఘించాలి అని అనుకున్నప్పుడు ఈ హనుమంతుడికి తన శక్తి ఏంటో తెలియక అందరూ తనకి గుర్తు చేయాల్సి వచ్చింది అని చెప్పి చాలా ప్రచలితమైన కథ. తనకి గుర్తు చేస్తే కానీ గుర్తు రాలేదు, ఎందుకంటే శాపం వల్ల అలా అయింది అనుకుంటాం. ముఖ్య ప్రాణ పరశుక్లత్రయంలో వచ్చేటువంటి వారు శుద్ధమైన జ్ఞానం, శుద్ధతత్వమైన, అతనికి కలి ఆవేశమే లేదు. కలి ఆవేశం ఉన్న వాళ్ళకి మాత్రమే అజ్ఞానం అనేది కలుగుతుంది, మరుపు అనేది వస్తుంది. ఇతనికి లేదు కలి ఆవేశం, ముఖ్య ప్రాణికి లేదు, హనుమంతుడికి లేదు. అవతారంలో కలి ఆవేశం లేదు అన్నప్పుడు అజ్ఞానం లేదు. అలాగైతే మరి మర్చిపోయినట్టు చేశారు కదా అని అంటే, ఆయన పెద్ద ఆయన చేసింది ఏంటి? ముందు ఇక్కడ ఎంతమంది అయితే కపి సైన్యం ఉందో వాళ్ళందరూ కూడా నేను వెళ్తాను ముందుగా చెప్పుకుంటారు. 100 యోజనాల సముద్రం. కపులు ఏం చెప్తున్నారు? నేను 1 యోజనం దాటుతాను, 10 యోజనాలు దాటుతాను, 90 యోజనాలు దాటుతానని చెప్పిన కపిలు కూడా ఉన్నారు. కపి అవ్వదు, 100 యోజనాలు దాటితే సరిపోదు కదా, వెళ్ళి తిరిగి రావాలి. చివరికి అంగదుడు అంటాడు నేను 100 యోజనాలు ఎగురుతాను అని. అందరూ సంతోషిస్తారు. కానీ అని కామా పెడతాడు. ఏంటి కామా అంటే, వెళ్ళేది వెళ్తాను, తిరిగి వస్తాను లేదా నాకు తెలియదు అంటారు. అది లాభం లేదు. వెళ్ళినవాడు తిరిగి వస్తేనే కదా అక్కడ సీతాదేవి ఉందో తెలిసేది వీళ్ళకి. అంగదుడి వల్ల కూడా కాదు. జాంబవంతుడిని అడుగుతారు, తాత నువ్వు ఎంత వెళ్తావు? ఇంతకు ముందు 96 వెళ్ళేవాడిని అని రాగం తీస్తాడు ఆయన. వీళ్ళకి అర్థమైపోయింది ఈయన రాగం తీస్తున్నాడు అంటే తన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఏ తాత ఇంకో 4 ఏమయ్యాయి అని అడుగుతారు. అంటే నేను త్రివిక్రముడు ఎప్పుడైతే పెద్ద రూపం, వామనుడు త్రివిక్రముడుగా పెద్ద రూపం ఎప్పుడైతే దాలుస్తారో ఆయన గోరు బ్రహ్మాండానికి తగిలి గంగాదేవి ఎప్పుడైతే లోపలికి వచ్చిందో ఆనందంతో నేను చిందులు వేసి నా మోకాలు చిప్పులు అరిగిపోయాయి, అందుకు కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి. అందుకే అప్పుడు అయితే 96 యోజనలు ఎగిరేవాడిని, ఇప్పుడు 90 ఎగురుతాను. లాభం లేదు. ఇక్కడ 100 ఉంది, నువ్వు 96 అంటున్నావు, నువ్వు లాభం లేదు. అందరూ అయిపోయారు, ఒక వ్యక్తి అవ్వలేదు, హనుమంతుడు. అప్పుడు అందరూ ఆయన్ని వేడుకుంటారు, స్వామి నువ్వు తప్ప ఇంకెవరు లేరు. ఇది ఎలా ఆయన్ని వేడుకున్నదా లేకపోతే ఆయనకి గుర్తు చేసిందా ఇది ఎలా తెలుస్తుంది అని అంటే, యుద్ధకాండంలో ఎప్పుడైతే యుద్ధం జరుగుతూ ఉంటుందో ఈ ఇంద్రజిత్తు తన బాణాన్ని వేసినప్పుడు అందరూ మూర్ఛపోతారు. అందరూ మూర్ఛపోయినప్పుడు జాంబవంతుడు, అప్పుడు హనుమంతుడు మాత్రం మూర్ఛపోలేడు. విభీషణుడికి ఆయన కూడా మూర్ఛపోలేదు. అందరూ విభీషణుడు ఫస్ట్ జాంబవంతుడి దగ్గరకు వస్తాడు. జాంబవంతుడిని అడుగుతారు, తాత ఏం చేయాలి ఇప్పుడు? జాంబవంతుడు చెప్పే మొదటి మాట, అతనికి స్పృహ లేదు, సంపూర్ణంగా స్పృహ లేదు జాంబవంతుడికి. కానీ అతను ఏం చెప్తున్నాడు? ముఖ్య ప్రాణ హనుమంతుడు ఆయన ఏమైనా పడుకున్నాడా? ఆయనే మనకి ముఖ్యం. ఆయనకి ఏమన్నా అయ్యింది అని అంటే మన ప్రాణాలు పోయినట్టే లెక్క. ఆయన బాగున్నాడా చూడవా ఒకసారి అని విభూషణుడు అడుగుతాడు. హనుమంతుడి మీద ఎటువంటి ఆయుధాలు ఆయన మీద ప్రయోగాలు చూపవు. ఆయన మీద ఎటువంటి ఆయుధం ప్రయోగం చేయదు ఆయన మీద. ఎందుకంటే అన్ని ఆయుధాలని కంట్రోల్ చేసింది హనుమంతుడి దగ్గరలోనే ఉంది. బ్రహ్మాస్త్రాన్నే కంట్రోల్ చేశాడు హనుమంతుడు. ఎలాగా అంటే మొదటిసారి లంకకి ప్రవేశం చేసినప్పుడు అక్షకుమారుణ్ణి చంపేస్తాడు. ఇంద్రజిత్తు హనుమంతుడి ముందు వస్తాడు. ఇంద్రజిత్తు వేరువేరు ఆయుధాలను వేస్తారు. 80,000 కోట్ల మంది సైన్యం అతని ముందు వస్తారు. 80 కోటి యూధపం, 80 కోటి అంటే 80,000 కోట్ల సైన్యము అతని ముందు వస్తుంది అతనితో యుద్ధం చేయడానికి. సింగిల్ హ్యాండెడ్గా అందరినీ చూరు చేసి పడేస్తాడు. ఇంద్రజిత్తు వస్తాడు, వేరువేరు ఆయుధాలను వేస్తాడు, ఏది ప్రయోగం చూపించదు. చివరిగా ఇంకా ఒకటే ఒక అస్త్రం మిగిలింది అని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేస్తారు. ఆల్రెడీ బ్రహ్మవరం వల్ల ఉండేటువంటి అసురుల్ని అందరినీ ఆల్రెడీ చంపేశాడు ఈయన. బ్రహ్మాస్త్రం ముందుకు వచ్చింది. బ్రహ్మాస్త్రం అంటే ఏంటి? బ్రహ్మదేవుడే సాక్షాత్ ఒక రూపంతో వస్తున్నారు. ఆల్రెడీ బ్రహ్మ ఇచ్చిన వరాలనే ఉల్లంఘించారు ఆయన. ఇంకా ఈ అస్త్రాన్ని కూడా చేస్తే బాగోదు, ఆయన నాకన్నా కొంచెం పెద్ద వ్యక్తి,
అనే మర్యాదతో దానికి ఆయన నమస్కారం చేస్తారు. పూర్తిగా లొంగలేదు, లొంగినట్టు చూపిస్తారు. దాన్ని కూడా సంధించగల శక్తి హనుమంతుడికి ఉంది. అటువంటిది హనుమంతుడికి అజ్ఞానం ఎలా కలుగుతుంది? కలిగే ఛాన్సే లేదు. యుద్ధంలో కూడా జాంబవంతుడు చెప్పేది అదే, హనుమంతుడి మీద ఎటువంటి అస్త్రాలు ప్రయోగాన్ని చూపలేవు, అతను బాగున్నాడా లేదా చూడు అని చెప్పి చెప్తాడు. అతను ముఖ్య ప్రాణ, మనందరికీ ప్రాణశక్తి ఆయన, మనందరికీ జీవం ఆయనే అని జాంబవంతుడు చెప్తాడు. కాబట్టి హనుమంతుడి మీద అంటే ముఖ్య ప్రాణం మీద కలి ఆవేశము లేదు. ఇది రెండో స్థానం. మూడోది పరశుక్ల త్రయంలో మూడో వాళ్ళు భారతి ఇంకా సరస్వతి. సరస్వతి అంటే బ్రహ్మదేవుడి భార్య, భారతీదేవి అంటే ముఖ్య ప్రాణుడి భార్య. ఈ ముగ్గురు దేవతలకి కలి ఆవేశం అనేది లేదు. కాబట్టి కలి గురించి సరైన జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి అని అంటే ఈ ముగ్గురు దేవతల్లోనే ఒకరు అయి ఉండాలి. నారాయణుడికి అవతారం లేదు కలియుగంలో. ఎందుకంటే ఆయన సంకల్పం తీసుకున్నాడు, నేను 3 యుగాల్లో మాత్రమే నేను అవతారం చేస్తాను. త్రియుగహూతి అని అతనికి పేరు. 3 యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము. ఆయన వస్తే ఈ 3 యుగాల్లోనే వస్తారు, కలియుగంలో ఆయన రారు. నారాయణుడు లేడు కాబట్టి లక్ష్మీదేవి కూడా అవతారం చేయదు. ఇంకా మిగిలింది ఎవరు? బ్రహ్మ, ముఖ్య ప్రాణ, సరస్వతి, భారతి. వీళ్ళు 4 మిగిలారు. బ్రహ్మదేవుడికి అవతారం లేదు, సో ఆయన అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఆయన్ని తీసుకోవడానికి లేదు. బ్రహ్మదేవుడు రాకపోతే సరస్వతీదేవి కూడా రాదు. ఇంకా మిగిలింది ఒకే ఒక దేవత, ఆయన ముఖ్య ప్రాణ. కలియుగంలో కలి ప్రభావం ఒకటి, ఇంకొకటి గౌతమ ఋషి శాపం వల్ల ఎప్పుడైతే జ్ఞానం క్షీణిస్తూ వస్తుందో ఆ క్షీణిస్తున్న జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికని చెప్పి వేదవ్యాసులు మనకి బ్రహ్మసూత్రాలని, పురాణాలని, 4 వేదని విభజన చేసి 4 వేదాలని, అనేకమైన సంహిత గ్రంథాలని, వేరువేరు గ్రంథాలను ఇచ్చారు. అయినప్పటికీ కలి ప్రభావం వల్ల క్షీణిస్తోంది, సరైన జ్ఞానం అనేది దొరకట్లేదు. అప్పుడు నారాయణుడి చేత ఆజ్ఞాపించబడి ఈ ముఖ్య ప్రాణ కలియుగంలో మొన్నటి 12వ శతమానంలో మధ్వాచార్య అనే పేరుతో అవతారం చేశారు. మధ్వాచార్య అనేకమైన గ్రంథాలని రాశారు. ఏం చేశారు ఆ గ్రంథాల్లో? కలియుగంలో సాధన ఎలా చేయాలి, జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి, సరైన మార్గం ఏంటి జ్ఞాన సంపాదన కోసం అనేది చూపించారు. కానీ ముఖ్యంగా చెప్పింది ఏంటి? భక్తి చాలా ముఖ్యము. భక్తిలోనే జ్ఞానం వచ్చింది. జ్ఞానాన్ని సంపాదిస్తూ దాన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి, భక్తిని చేయాలి. భక్తి అంటే మనం ఏమనుకుంటాం? పాట పాడేయడమో, నాట్యం చేయడమో, ఎగిరేయడమో, గంతులేయడమో, అది భక్తి కాదు. నాకు భక్తి ఉంది అని చెప్పుకుంటాం. కానీ భక్తి అంటే ఏంటి? మహాత్మ జ్ఞానపూర్వస్తు స్నేహ. భగవంతుడి యొక్క మహాత్మ జ్ఞానం, అతని గొప్పతనపు జ్ఞానాన్ని సంపాదిస్తూ అతనితో చేసేటువంటి స్నేహ భావన, ఇది భక్తి అంటే. ఇలా భక్తి చేస్తుంటే మనకి జ్ఞానము పరాకాష్ఠకు చేరుతుంది. ఎలా ఈ భక్తిని ఎలా చేయాలి అనడానికే మధ్వాచార్య అనేకమైన గ్రంథాలని రాశారు. అనేకమైన గ్రంథాలని మనం పఠన చేయడం వల్ల, నేర్చుకోవడం ద్వారా సరైన జ్ఞానం లభిస్తుంది. ఈ సరైన జ్ఞానం లభించడం ద్వారా మనకి అపరోక్ష జ్ఞానం అయ్యే అవకాశం ఉంది. అపరోక్ష జ్ఞానం అంటే భగవంతుడి దర్శనం. ఎప్పుడైతే భగవంతుడి దర్శనం అవుతుందో అప్పుడు మనకి మోక్షం అనేది అవుతుంది. ఇంత ప్రాసెస్ ఉంది మనకి. ఇదంతా కూడా సరైన జ్ఞానము. సరైన జ్ఞానం ఎలా వస్తుంది అనేది కూడా మనం చూసాం. ఈ సంభాషణ మొత్తంలో కూడా చాలాసార్లు భగవద్గీతని మనము కోట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు భగవద్గీత, వేరే ఏవి లేవా అని అంటే, భగవద్గీత అందులో ఏదొచ్చిందో అదంతా కూడా ధర్మం. ఎలా తెలుసుకోవాలి అది ధర్మమే చెప్తోంది అని అంటే, విద్యా సముద్ర తీర్థులు అని చెప్పి ఉడుపి అష్టమఠాలలో ఒక యతి, ఒక సన్యాసి రీసెంట్గా ఉన్నవారు అన్నమాట. ఉడుపి అష్టమఠాలలో విద్యా సముద్ర తీర్థులు అని ఆయన శిష్యులు ఆయన్ని ఒకసారి ప్రశ్నిస్తారు. స్వామి, మీరు ధర్మం అని చెప్పి చెప్తారు కదా, భగవద్గీత నాకు చాలా సూక్ష్మంగా కావాలి, 700 శ్లోకాలు నా వల్ల అవ్వదు, భగవద్గీత ఏం చెప్తోంది అనేది నాకు సింపుల్గా చెప్పాలి, ఎక్కువ సాగదీయకుండా చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పి అడుగుతారు. దానికి స్వామీజీ అంటారు, విద్యా సముద్ర తీర్థులు అంటారు, ఆయన ఒక పని చెయ్యి, ఒక మార్గం ఉంది. ఏ గ్రంథం అయినా దాని సారాంశం ఏంటి అనేది తెలుసుకోవాలి అని అంటే, ఆ గ్రంథంలో వచ్చే మొదటి అక్షరం, తర్వాత చివరి అక్షరం,
ఆ రెండింటిని కలిపితే ఏదైతే శబ్దం ఏర్పడుతుందో అదే ఆ గ్రంథం యొక్క సారాంశము అని చెప్తారు. అయితే భగవద్గీత మొదలయ్యేది ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలవుతుంది. ధర్మక్షేత్రే, ధర్మ అని మొదటి శబ్దం, కానీ అక్షరం ఏంటి? ధర్ అనేది అక్షరం. ఈ భగవద్గీత చివరి శ్లోకం ఏంటి అంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్ మతిర్ మమ. చివరిగా ఎందులో ఎండ్ అయింది? మా, మమ అని మాలో ఎండ్ అయింది. మనకి ఫస్ట్ అక్షరం ఏముంది? ధర్. చివరిన ఏమొచ్చింది మనకి? మా. రెండు కలిపితే ధర్మ. కాబట్టి భగవద్గీత మనకి మొత్తం చెప్పేది ఏంటి అని అంటే ధర్మం గురించే చెప్తోంది. ధర్మం ఎలా చేయాలి అనేదే చెప్తోంది. ఆ ధర్మంలోనే అన్నీ వచ్చాయి. తపస్సు ఎలా చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ వేసుకోకూడదు, అన్నీ కూడా ఈ ధర్మం కిందకే వచ్చాయి. 700 శ్లోకాల్లో ఈ భగవద్గీత అనేది ధర్మాన్ని చెప్తూ 4 వేదాల సారాంశం అయ్యింది. అయితే ఇంతేనా, ఇది తెలుసుకుంటే సరిపోతుందా అంటే కాదు. ఫండమెంటల్ లెవెల్లో ఇది తెలుసుకుంటే మనము ఎంతో కొంత ముందుకు వెళ్ళొచ్చు. తెలుసుకోవడానికి చాలా ఉంది. ఎందుకంటే 4 వేదాలు, 18 పురాణాలు, అది కాకుండా బ్రహ్మసూత్రాలు, ఇన్ని గ్రంథాలు, చాలా గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలని స్టార్టింగ్ పాయింట్గా భగవద్గీతని పెట్టుకుంటే ఆ 700 శ్లోకాలు మనకి ఒక స్కెలిటన్, ఒక అవుట్ వ్యూ లాగా, బర్డ్స్ ఐ విజన్లో ధర్మం అంటే సులువుగా ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను ధర్మంగా ఉండాలి అనేది ఏం చేయాలి అని అంటే కృష్ణుడు చెప్పినటువంటి ఈ భగవద్గీతని మనము ఆచరణలోకి తీసుకురావాలి. నేర్చుకోవడం కాదు, ఆచరణలో తెచ్చినప్పుడు మనము ధర్మాత్మలం అవుతాం. అప్పుడు మాత్రమే మనము సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళము అని పిలుచుకోగలం మనల్ని మనం. ధర్మం ఏదో తెలియనప్పుడు నేను హిందూ, నేను సనాతన ధర్మిని అని చెప్పుకుంటే అవ్వదు, అది వీలు కాదు. సనాతన ధర్మంలో ఉన్నాము అంటే, సనాతన ధర్మకు ఫోల్డ్లో ఉన్నాము అంటే, సనాతన ధర్మాన్ని పాటించాలంటే సనాతన ధర్మం, ఆ ధర్మం ఏంటో తెలుసుకోవాలి. ఆ ధర్మం చెప్పేదే ఈ భగవద్గీత. భగవద్గీతకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈ సంభాషణ అంతా కూడా భగవంతుడు ఈ సంభాషణ వల్ల ప్రీతి అవ్వాలి అని భగవంతుడిని స్మరిస్తూ, ఈ సంభాషణ వల్ల కలి నుండి ఎంతో కొంత విముక్తి కలగడానికి భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆ కలి ప్రభావాన్ని కలిగించేది ఆయనే, దూరం చేసేది ఆయనే కాబట్టి నిరంతరంగా ఆయన్ని స్మరిస్తూ, ఆయన్ని మనకి దగ్గర అయ్యేలాగా ఆయన్ని ప్రార్థిస్తూ, నువ్వు మాకు దగ్గర అవ్వు అని ఆయన్ని ప్రార్థిస్తూ, యః సర్వగుణ సంపూర్ణః సర్వదోష వివర్జితః ప్రియతాం ప్రీత ఏవాలం విష్ణుర్మే పరమ సుహృత్. సమర్పణ చేద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.